హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివారుద్ర యూట్యూబ్ ఛానల్. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకన్న టెంపుల్ చాలా ఫేమస్ అన్న విషయం అందరికీ తెలిసిందే కదండి. వాడపల్లి వెంకన్న దర్శనం కోసం ప్రతిరోజు చాలా దూర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా శనివారం అయితే చాలా రద్దీగా ఉంటుందండి. ఎందుకంటే 7 శనివారాల వ్రతం చేసే భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి. ఇక్కడ 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నట్లయితే కోరుకున్న కోరికను నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం అండి. ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ దేవాలయంకి భక్తులైతే తరలి వస్తూ ఉన్నారండి. అంతా బాగా ప్రసిద్ధి చెందింది వాడపల్లి దేవస్థానం. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇలా మనం ఏ విషయం గురించి కోరుకున్నా సరే ఆ కోరికని స్వామివారైతే నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం అండి. ఇక్కడ స్వామివారు సాధారణ వెంకటేశ్వర స్వామి కన్నా కొంచెం భిన్నంగా అయితే దర్శనం అయితే ఇస్తారండి. ఇక్కడ వెంకటేశ్వరుడు రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభువుగా కొలువై ఉన్నాడు. సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడుగా పేరు పెట్టినట్లుగా చెప్తారండి. వరుసగా 7 శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకుని తిరుమలేశాన్ని దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం దర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి. వాటిల్లో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తూ ఉంటారు. మీలో ఎవరైనా వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకుంటే శనివారం కాకుండా మిగిలిన ఏ వారం వచ్చినా కూడా ఎక్కువ జనం లేకుండా ఖాళీగా ఉంటుందన్నమాట. దర్శనం తొందరగా జరుగుతుంది, ఇబ్బంది కలగకుండా ఉంటుంది. శనివారం అయితే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.